భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు మన ప్రవీణ్ అన్న గారి బర్త్డే. మరి ప్రవీణ్ అన్న గారు మన మధ్యలో భౌతికంగా లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా ఆయన భావజాలం, ఆయన ఐడియాలజీ, లేదంటే ఆయన యొక్క సబ్జెక్టు, ఆయన యొక్క ఆలోచన ఇంకా సజీవంగా బతికే క్రైస్తవ సమాజంలో ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆయన ఎక్కడికి పోలేదు, మన మధ్యలో ఉన్నారు. కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం అనేది ఏమీ తప్పేమి కాదని నా ఉద్దేశం. ఇకపోతే ఆయన హతసాక్షిగా తన జీవితాన్ని ముగించుకొని మన మధ్యలోంచి సెలవు తీసుకొని ప్రభు సన్నిధికి చేరారు. అయితే మరి అలాంటి వ్యక్తుల యొక్క భావజాలం క్రైస్తవ సమాజంలో ఇంకా బ్రతకాలి. మా బోటి వారు బ్రతికిస్తారు. ఆ సబ్జెక్ట్ ఇంకా ప్రజల మధ్యకి తీసుకొని వెళ్తాం, ఆయన భావజాలాన్ని ఇంకా తీసుకొని వెళ్తాం. ఇంకా ఆయన యొక్క ఉద్దేశాలు క్రైస్తవ సమాజం పట్ల ఆయనకున్నటువంటి మరి అపరిమితమైనటువంటి ఆ జ్ఞానపు ఆలోచన కానీ, ప్రేమ కానీ, లేకపోతే క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించాలనే ఆయన యొక్క భావజాలం కానీ, అవన్నింటినీ కూడా ఈ తరం ఖచ్చితంగా పుణుకుపుచ్చుకోవాలి. అన్నను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండడానికి నా బోటి వారు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ముందుకు నేను రావడం జరిగింది. ఆయన చేసిన త్యాగం మరి అజరామరం, క్రైస్తవ సమాజం మర్చిపోలేనిది. ఆయన చెప్పిన సబ్జెక్టులు కానీ, ఆయన చేసిన డిబేట్స్ కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన ప్రజెంటేషన్ కానీ, ఇలాంటివి ఎన్నిటినో మరి ఈరోజు క్రైస్తవ సమాజం నేర్చుకోవలసినవి ఎన్నో ఆయన తన జీవితంలో చూపించి మన మధ్యలోంచి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, అన్న మన మధ్యలో లేకపోయినా నిజంగా ఆయన ఈ భూమి మీద పుట్టారు, ఈ భూమి మీద మనతో బ్రతికారు, ఈ భూమి మీద ప్రభు కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు, తిరిగి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన భావజాలాన్ని, ఆయన యొక్క సేవని, ఆయన యొక్క పరిచర్యని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ సమాజానికి మన వంతు సేవ, ఆయన్ని అలాంటి వారిని మన ముందు పెట్టుకుంటూ, అలాంటి వారిని రోల్ మోడల్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని క్రైస్తవ సమాజానికి మరొకసారి తెలియజేస్తూ, అన్న కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అన్నలాంటి వారు ఎందరో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు కూడా క్రైస్తవ సమాజంలోకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒక్క ప్రవీణ్ గారి కాదు, ఒక ప్రవీణ్ పగడాల గారి కాదు, ప్రవీణ్ పగడాల గారు లాంటి వారు మరి ప్రతి ఊరిలో ఉండాలి, ప్రతి సంఘంలో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలని ఆయన్ని ఈ యొక్క ఆయన జన్మదినం రోజు జ్ఞాపకం చేసుకుంటూ, అలాంటి ప్రవీణ్లు అనేకులు పుట్టాలని, అలాంటి ప్రవీణ్ పగడాల గారు అనేకులు పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అలాంటి ఆ పుట్టుకను జ్ఞాపకం చేసుకొని అలాంటి వారు పుట్టాలని మరొకసారి క్రైస్తవ సమాజానికి జ్ఞాపకం చేయడానికే ఆయన జన్మదినాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయడానికి నేను ముందుకు వచ్చాను. మరి మరొకసారి హ్యాపీ బర్త్డే అన్న. ఎక్కడున్నాను, నీ యొక్క జన్మం ఈ భూమి మీద చాలా గొప్పది, కాబట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీలాంటి వారు ఈ క్రైస్తవ సమాజంలో పుట్టడం క్రైస్తవ సమాజం అదృష్టం. నీలాంటి వారు క్రైస్తవ సమాజానికి సేవ చేసి, నీలాంటి వారు జ్ఞానాన్ని అందించి, నీలాగే మంచి క్రైస్తవుడిగా లేదా క్రీస్తుకి హతసాక్షిగా యేసుని రాజు, నా రాజు, నా రాజు, నా రాజు అని గొప్పగా చెప్పే క్రైస్తవులు ఈ తరానికి కావాలని, రావాలని నేను కోరుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ ప్రవీణ్ పగడాల గారు. గాడ్ బ్లెస్ యూ క్రైస్తవ సమాజమా. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుసుకుందాం.